అంటే రజనీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా మంది చెప్తారు తెర మీద మనం చూసే సూపర్ స్టార్ వేరు, తెర వెనక అతి సామాన్యమైన జీవితం గడుపుతారు. చాలా మంచి వ్యక్తి, దేవుడు లాంటి క్యాండిడేట్ ఆయన. నేను ఒక మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడు షాట్ లేకుండా పక్క వచ్చి కూర్చున్నప్పుడు దూరంగా ఉండి ఆయన నుంచో చూస్తున్నదే ఏవాడు చైర్లాక్ ఆడేవాడు ఉంటే చైర్లాక్ సైర్ అయ్యండి. ఆయన కూర్చొని కాఫీ తాగుతూనే ఉండేవాడు, మనం నుంచుంటే ఊరుకునేవాడు కదా, కష్టపడేవాడు నువ్వు కూర్చోనుకున్నాడు. కూర్చోబెట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. ఫ్యామిలీ ఎలా ఉంది, పిల్లలు ఎంతమంది, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, అంత పోస్తున్నావా కొంచెం దాచిపెడుతున్నావా, అంత పోస్తున్నావా కొంచెం దాచిపెట్టుకున్నావు, అలా అడుగుతుండేవాడు. దేవుడు లాంటి క్యాండిడేట్, మంచి క్యాండిడేట్, గుడ్ క్యాండిడేట్. ఆ వయసు ఆ లైన్లో మాలాంటి వాళ్ళని పిలిచి ఆ మాత్రం అడగడం అనేది, అంతే కదా, నేనైతే చాలా హ్యాపీ, ఇది మంచి క్యాండిడేట్ అనుకున్నాను.